తృప్తి, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా కలగలిపిన సందర్భం ఇది. నేను చాలా సమావేశాలని చూసిన వాడిని, అనేక సత్కారాలను అందుకున్న వాడిని కూడా. కానీ మనసుకు అత్యంత ఆనందం కలిగించినటువంటి సందర్భం, అమృత గడియ ఇదే అని అనుకుంటున్నాను నేను. భగవంతుని కృపా కటాక్షాల వలన, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన మళ్ళీ రెండవసారిగా పాలక మండలి అధ్యక్షునిగా అయిన తర్వాత నా చేత ఈ పనులు చేయిస్తున్నటువంటి ఆ పరంధామునికి ఎన్ని పాద నమస్కారాలు చేసినా తృప్తి లేదు. కారణం, నాకు చిన్నతనంలో నేను మొత్తం అంతా జీవితం అంతా ఇక్కడ గడిపినటువంటి వాడిని. నేను 8వ క్లాసులో ఉన్నప్పుడు కొర్లగుంట కృష్ణయ్య గారని నా తెలుగు పండితుడు, ఆయన వలనే నేను 4 మాటలు మాట్లాడగలిగేటువంటి శక్తి కూడా నాకు వచ్చింది. దానికంటే కూడా ముఖ్యంగా ఆయన చెప్పేటువంటి మాట, చెప్పిన మాట ఇప్పుడు 1969లో మాట ఇది. రేయ్, పేదోళ్లతో బాగుండాలిరా, పేదోళ్ళు దేవుళ్ళురా, వాళ్ళు ఎంత కష్టపడతారా, ఇలాంటి మాటలన్నీ తలలో నాకు ఆయన చెప్పినటువంటి చదువు కంటే కూడా ఎక్కువగా ఎక్కినాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఓ హృదయ విదారకమైనటువంటి సంఘటన నా జీవితంలో తారసిల్లింది. నేనప్పుడు చిన్నకాపు వీధిలో ఉండేవాళ్ళం. మేము చాలా రెగ్యులర్గా ఇప్పుడున్న విష్ణు నివాసం, అప్పుడు బస్టాండు, తిరుమల తిరుపతి దేవస్థానాల బస్టాండు, అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. సరిగ్గా బస్సు ఆగుతున్నది. ఆగే సమయానికి ఒక భక్తుడు పెద్ద ఎత్తున వాంతికి చేసుకున్నాడు. మీకు అందరికీ తెలుసును, మన చిన్నప్పుడు మన బస్సుల్లో ఈ వాంతులు చేసుకోవటం అనేది చాలా ఎక్కువ ఉండేది. ఆ క్షణాన ఒక తల్లి చంకలో ఉన్నటువంటి బిడ్డ, నా జీవితంలో ఇంతకంటే విషాదాన్ని నేను ఎప్పటికీ కూడా చూడనేమో. బహుశా నా తల్లి మరణం కూడా నాకు అంత బాధ కలిగించింది కాదు. వచ్చినాడు కనుకనే అంత గొప్పగా పని చేయగలిగినాడు. ఇప్పుడు తన ప్రసంగంలో కూడా చెప్పాడు, నీకు పెళ్ళి అన్నప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కంటే కూడా ఇల్లుందా అని అడిగినప్పుడు ఏమైంది అన్న విషయం. ఇదంతా కూడా గుండెల్లో తడిన్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చెయ్యలేరు. నటించటం చేతైన వాళ్ళు చేసే పనులు కాదు ఇవన్నీ కూడా. ఈ గుండెల్లో ఆ తడి నా అనుకునేటువంటి నా ఉద్యోగస్తులకి, నా సహచరులకి, నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్లకు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? మేము అధ్యక్షుడిగానో, వాళ్ళు అధికారులుగానో, వ్యక్తులుగా గొప్పవాళ్ళు కావచ్చునేమో తప్ప టీటీడీలో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగస్తుడు ఎంత గొప్పగా శ్రమ పడుతున్నాడో అతని కంటే ఏమాత్రము కూడా గొప్పవాళ్ళం కాదు అని సవినయంగా నేను తెలియజేస్తున్నాను. శ్రమ కంటే గొప్పది మరేది లేదు. ఆ శ్రమ చేస్తున్నటువంటి మీకు న్యాయం జరగాల అని తలంచి ఈ పనులు చేయగలిగినాం. బ్రహ్మం గారు, నేను కేవలం మీకు ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఇళ్ళు రావటం ఒక్కటితోనే మేము సరిపుచ్చలా, అదేదో మీకు పెట్టి మీ దగ్గర చప్పట్లు కొట్టుకోవటానికి కాదు. టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఈ రోజున
దాదాపు 25, 28 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా చిన్న సమస్య కూడా మాకు లేదు, మీ వలన మాకు మేలు జరిగింది అని అనిపించాలా అని వాళ్ళ నోటి గుండా వినటానికి కాదు సుమా, వాళ్ళల్లో ఆ బాధ ఉండకూడదు అని ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయాలా అని నిశ్చయించుకున్నాము అని తెలియజేస్తున్నాను. నాతో అధికారులు కూడా అన్నారు, ఏమన్నా ఎన్ని కూడా ఇన్ని వస్తాండాయి అని. సందర్భంలో ఆత్మీయ సన్మానానికి విచ్చేసిన మన ప్రీతమ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నగారికి మరియు మిగతా ఎంప్లాయీస్కు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం టీటీడీ హెచ్ఓడీస్ అంతా కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో టీటీడీ హెచ్ఓడీస్ అంతా రావడం జరిగింది. రియల్గా మీ మీకు కృతజ్ఞత ఉంది అంటే ఇంకా అందరికీ కూడా మీ కింది వరకు కూడా కృతజ్ఞత ఉన్నట్లు అనమాట. ద మోర్ యూ గ్రాటిట్యూడ్ ద మోర్ యూ రిసీవ్. ఒకటి ఏముంటుందంటే ఇట్ ఈస్ సైన్స్, నాట్ స్పిరిచువాలిటీ కూడా కాదు. మనలో ఎంత కృతజ్ఞతా భావం ఉంటే మనం అంత ఎక్కువగా పొందుకుంటామన్నమాట. ఇది అంటే ఆల్ రిలీజియన్స్లో కూడా చెప్పేది, మన యొక్క పూర్వీకులు కూడా చెప్పే అంశం అన్నమాట. సో ఏం కృతజ్ఞతా భావం అనే దాని మీద మీ అందరికీ కూడా నేను కూడా అంటే బయట వర్క్ చేశాను, తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఇతర రాష్ట్రాల గురించి కూడా అవగాహన ఉంది. ఎందుకు ఈరోజు ఇంతమంది మీరందరూ కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తున్నారు? అసలు హౌస్ సైడ్స్ ఫస్ట్, మిగతా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మీ అందరికీ కూడా సోషల్ మీడియా చూసింటారు, గూగుల్ ఇవన్నీ చూసింటారు. ఎక్కడైనా ఎంప్లాయీస్కి ఎన్నో అసోసియేషన్లు ఉండొచ్చు. ఆగస్టు 15న ఒక అప్రిషియేషన్ సర్టిఫికెట్, ఒక మెడల్ వస్తే ఎంత మురిసిపోతామంటే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ అందరికీ చూపించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఆ చిన్న కోరిక, చిన్న మెడల్ కానీ అప్రిషియేషన్ కానీ ఎన్నో ఏళ్ళకు ఒకసారి వస్తుంది అంతే. ఆ చిన్న కోరికకే అంత ఆనందపడే మేము 30 ఏళ్ల కళ సాకారమైన రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంత ఆనందంగా ఉంటామో ఈ సభే తెలియజేస్తూ ఉంది. అందరూ అంత హ్యాపీ మూడ్లో ఉన్నారు సార్. సార్ ఇంకొక నానుడి వినపడతాం తిరుపతిలో, నౌ ఆర్ నెవర్. నౌ ఆర్ నెవర్. ఏం జరగాలన్నా ఇప్పుడే, భవిష్యత్తులో జరగదు, ఎంత అభివృద్ధి జరగదు. అది తిరుపతి అభివృద్ధి కావచ్చు, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడే జరగాలి. తర్వాత జరుగుతుందో జరగదో. సార్ జనరల్గా వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, నాయకులు అదేవిధంగా వస్తుంటారు పోతుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.